స్పిరిచువల్ సెన్స్లో నాకు స్వామి వివేకానంద క్వైట్ ఇన్స్పిరేషన్ నాకు. ఆయన అన్న వాక్యం ఏంటంటే, మనకి నువ్వు ఏది అనుకుంటే అది సాధిస్తావు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఎబిలిటీ టు ఇమాజిన్, ఎబిలిటీ నీ సంకల్ప శక్తిని బట్టి. సో మా నాన్న ఇది చెప్తామంటే నేను అడిగేవాడిని, నేను ఏదనుకుంటే అది అవుతాను అనుకునేవాడిని. ఇమాజిన్ మా చాలా సింపుల్ హౌసెస్ మావి, పెద్ద డబ్బున్న వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. మా నాన్న మ్యాక్సిమం అయితే ఎస్ఐ మా నాన్న. అంటే నాకు ఎవరన్నా కారులో వెళ్తుంటే నాకు ఊహించుకున్నాను, అసలు ఎట్లా వీళ్ళు కారు కొనుక్కుంటారు అనుకునేవాడిని. అంటే వాళ్ళు ఏం చేస్తే కారు వచ్చింది అనుకున్నాను. ఇట్లా ఫిల్డ్ విత్ క్వశ్చన్స్. సో నాకు ఆ సమాధానాల కోసం ఎదుగుతాను. సో ఐ వాజ్ పొలిటికల్ యాక్టివ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అండ్ క్వైట్ ఎంతూసియాస్టిక్ ఉండేది. మేబీ దిస్ క్వశ్చన్స్ మేడ్ మీ టు థింక్. సో అట్లా ప్రాసెస్లో ఐ వాజ్ థింకింగ్ ఐ వాంట్ బికమ్ మెనీ థింగ్స్. ఐ వాంట్ బికమ్ అ సైంటిస్ట్, ఐ వాంట్ బికమ్ అనుకుంటే మా నాన్న అడిగా. మా నాన్న గ్రేట్ డివోటీ ఆఫ్ రామకృష్ణ పరమహంస అండ్ స్వామి వివేకానంద. సో ఆయన అడిగితే ఆయన ఏమనంటే, నువ్వు ఏది అనుకుంటే అది అవుతారో, దట్స్ వాట్ స్వామి వివేకానంద సేస్. అంటే నేను అన్నాను, డూ థింక్ ఐ కెన్ బికమ్ లైక్ యూనో ఒక విపరీతమైన శారీరక బలం కావాలి నాకు, వేర్ ఐ కెన్ త్రో అన్ ఎలిఫెంట్. ఒక ఏనుగుని పడేసేంత శక్తి ఉంటుందా అంటే, నేను ఎంత ఉండేవాడు. నాకు చిన్నప్పటి నుంచి స్ట్రెంత్ పిచ్చి నాకు. దేనికి అంటే నాకు ఆస్తమా ఉండేది. నేను పరిగెట్టలేకపోయాను. స్కూల్స్లో గేమ్స్లో పార్టిసిపేట్ చేయలేకపోయాను. సో నాకు కోటరామూర్తి ఒకటి ఇష్టం. అంటే ఆయన గుండెల మీద బండరాలు పెట్టి కొట్టించుకోవడం ఇవన్నీ అలా అంటే అన్నీ చేసేవాడు కదా. తెలుగు పాటలు ఉండేవి. ఇవన్నీ చేయొచ్చా అంటే చేయొచ్చు అనేవాడు మా నాన్న. సార్ నాకు దట్ స్టార్టెడ్. లియోనార్డో డా వించి అండ్ స్వామి వివేకానంద were my fascinating people for me. సో దట్స్ వాట్ మేడ్ మీ. అంటే ఒక వ్యక్తి ఇన్ని చేయగచ్చా అంటే దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్. ఏదైనా సరే వెరీ సింపుల్. ఈరోజు నేను ఏదో మీకు భాషను ఇవ్వడానికి, ఉపన్యాసం ఇవ్వడానికి కాదు, కానీ జస్ట్ టు టేక్ అవుట్ టు అండర్స్టాండ్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ ఆఫ్ కోర్స్ మై సోషల్ అండర్స్టాండింగ్, పొలిటికల్ ప్రాసెస్. ద రీజన్ వై ఐ మేడ్ మీ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్ అంటే, చిన్నప్పుడు ఏముంటుంది, చదువుకునేటప్పుడు పాఠాల్లో చాలా అద్భుతమైన వ్యక్తులు ఉంటారు. నిజ జీవితంలో ఎమ్మెల్యేస్ని పిలిస్తేనేమో నాకు వీళ్ళు నచ్చేవాళ్ళు కాదు. నాకు కాంట్రాస్ట్ అనిపించేది. నాకు మనకన్నీ ఫ్రీడమ్ స్ట్రగుల్లో లీడర్స్ చెప్తారు. సో నాకేమనిపించింది, ఇన్స్టెడ్ ఆఫ్ క్వశ్చనింగ్ అదర్స్ హౌ అంటే ఎందుకు సమాజం ఇలా ఉంటుంది, వీళ్ళు ఎందుకు ఇలా ఉంటారు, వీళ్ళు ఎందుకు ఇలా ఉంటారు అనుకునేటప్పటికి నాకు సమాధానం ఏంటి అనిపించిందంటే, స్టాప్ లుకింగ్ ఎట్ అదర్స్. నువ్వే మారని కాడికి నువ్వు ప్రపంచాన్ని ఏం మారుస్తావు? వాళ్ళు ఎందుకు మారలేదని నువ్వు ఎందుకు అనుకుంటావు? ఫస్ట్ నువ్వు మారు. బీ ద చేంజ్ యూ వాంట్ టు బీ. వాళ్ళు ఎందుకు డిసిప్లైన్గా లేదంటే నీకు డిసిప్లైన్ ఉందా? నీకు వాడు ఎందుకు ఇట్లా మాట్లాడంటే నువ్వు అలా మాట్లాడకుండా ఉండగలవు. సో మై ఎంటైర్ గ్రోత్ till 23-24 it was, I stopped looking outside. Non-judgment, basically నేను ఎవరిని జడ్జ్ చేయను. సో నాన్ జడ్జిమెంటల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఐ స్టార్ట్ వర్కింగ్ అవుట్ ఆన్ మై సెల్ఫ్. నేను మర్చిపోయాను వేరే ప్రపంచం. నాకు తెలిసి నాతో సమస్య నాకే. ఇలా చేసుకుంటూ వచ్చేటప్పటికి ఫైనల్లీ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్, ఆఫ్టర్ ఫ్యూ ఫిల్మ్స్, ఐ ఫెల్ట్ ఐ షుడ్ ఎక్స్టెండ్ మై సెల్ఫ్ అనిపించింది. ఐ డోంట్ నో వేర్. I felt good when I spoke about politics. I felt good when I do something for people. That's what catapulted me into politics. So this is where I am, and this is what I want to share. You can ask me whatever you feel like. Thank you for the opportunity. I have a question. Generally, most of the politicians today, ఫార్మర్స్ మీద సమస్యల్ని అంతలా ఎలుగెత్తి చూపాల్సిన అవసరం ఏంటంటే, రోజు అన్నం తినేవాడికి అన్నం పండించేవాడికి కష్టం ఎందుకు చెప్పాలనేది చాలా ఇబ్బందిగా అనిపించిందండి. చాలా ఇబ్బందిగా అనిపించింది. రోజు అన్నం తినే మనకి ఎనీ పొలిటీషియన్, హూఎవర్ ద పాలసీ మేకర్, హూఎవర్ ఇట్ ఈస్, ప్రతిరోజు అన్నం తినేవాడికి ఫార్మర్ బాధని ఏం చెప్తాం? అది నిజంగా అర్థం కాదా, లేదంటే ఈజ్ ఇట్ ఎ డ్రామా దట్ దర్ ప్లేయింగ్ అనేది ఒకటి ఫస్ట్ క్వశ్చన్ అండి. సరే, సమస్యలు ఉన్నాయి, ఎవరో ఒక నాయకుడు వచ్చి తీర్చాలి, ఎవరో ఒకరు వచ్చి ఏదో చేయాలి. దాని తర్వాత ఈ దిస్ టాపిక్ బికమ్ ఒక దాన్ని ఏమంటారంటే అబ్యూజ్ అనాలా, లేదంటే దిస్ ఈజ్ లైక్
మార్కెటింగ్ అయిపోయిందన్నట్టు. అంటే ప్రతి సమస్య మీద పొలిటీషియన్స్ వచ్చి పొట్లాడడం లేదంటే సో ఇదేంటంటే ఇలా మా కళ్ళతో మేము కొన్ని గ్రామాల్లో చూసాం. పొలిటికల్ గెయిన్ కాకుండా అంటే ఓట్ గెయినింగ్ కాకుండా యాజ్ అ పార్టీ కానీ యాజ్ అ పర్సన్ వీ నో యూ సార్ యాజ్ అ హ్యుమానిటేరియన్ మీరు ఫార్మర్స్కి బిహైండ్ ఏం చేస్తారనేది ఏం చేయొచ్చు అనేది ఫర్ ఎగ్జాంపుల్ బియాండ్ పాలిటిక్స్. ఐ టెల్ యూ వాట్ వెరీ సింపుల్. ఐ టెల్ యూ అంటే అందరూ మాట్లాడతారు అది అనిపిస్తుంది కదా. బియాండ్ పాలిటిక్స్ వాట్ కీ కెన్ డూ, వీ కెన్ క్రియేట్ ఎ సోషల్ మూమెంట్. ప్రాబ్లం ఏంటంటే మన ఒక్కళ్ళలో లేదు, సెల్ఫ్ అవేర్నెస్ కదా. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఇండివిజువల్. ఇప్పుడు ఈ మూమెంట్ ఉంది అంటే ఇప్పుడు బేసిక్ వీళ్ళకి నేను చాలా కాలం క్రితం when I was doing a film called తమ్ముడు, it reached some post success 100 days తర్వాత maybe I'll give you the relevance why I'm saying it. స్టార్ట్ చేసిన తర్వాత మేబీ ఇన్స్టెడ్ ఆఫ్ సెలబ్రేటింగ్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ నల్గొండ ఫ్లోరోసిస్ ఇష్యూ. ఫ్లోరోసిస్ ఉండింది. ఐ వాంట్ క్రియేట్ సమ్ క్లీన్ వాటర్ అన్నీ పెడదామంటే లోకల్ పొలిటికల్ లీడర్స్ దే డీంట్ లెట్ ఇట్ హ్యాపన్. వాళ్ళందరూ కమ్యూనిస్ట్ లీడర్స్ మళ్ళీ ఎవరు అందరూ వేరే పార్టీకి అందరూ సిపిఎం మీరు వచ్చి చేసేది ఏంటి మేము చేసుకుంటామని పక్క నుంచి కృష్ణా నది వెళ్తూ ఉంటుంది. కృష్ణా వాటర్ హైదరాబాద్కి వెళ్తుంటుంది కానీ ఫ్యూ కిలోమీటర్స్లో. ఇక్కడేమో ఫ్లోరోసిస్ తోటి అందరూ ఎముకలు వంగిపోయి ఉంటాయి. అలాగే ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దెర్ ఇస్ అన్ ఇష్యూ. ప్రాబ్లం ఏమవుతుందంటే పొలిటికల్ విల్ ఆఫ్ ద లీడర్స్ ఆర్ వెరీ పూర్. నేనేమనుకున్నానంటే ఇప్పుడు వెళ్ళి చేసామనుకో సోషల్ మూవ్మెంట్ చేసినా ఏం చేసినా ఫైనల్ ఇట్ హ్యాస్ టు ల్యాండ్ విత్ ద పొలిటికల్ లీడర్స్. అంటే ఎన్ని దారులు కూర్చొని వెళ్ళి కలిసేది ఫైనల్గా పొలిటికల్ లీడర్ దగ్గరికి వెళ్తుంది. ద పొలిటికల్ డెసిషన్ యూ కెన్ క్రియేట్ ఎ సోషల్ మూమెంట్. ఎ సోషల్ మూమెంట్ హ్యాస్ టు బికమ్ అ పాలసీ. సో ఇఫ్ దట్ ఈస్ ద వే ద ఫైనల్ ల్యాండింగ్ పాయింట్ అంటే స్టార్ట్ ఫ్రమ్ ల్యాండింగ్ పాయింట్. సో అందుకని దట్స్ వాట్ వీ డూ ఇట్. సోషల్ మూమెంట్స్ ఆర్ నీడెడ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ వే. దట్స్ వాట్ ఐ వాంట్ టు మేక్. అంతేగా. థ్యాంక్ యూ. లైక్ ఎవ్రీవన్ విల్ బి థింకింగ్ అబౌట్ డెవలప్మెంట్. ఏదైనా స్టార్ట్ చేయాలి, ఏదైనా కొత్తగా చేయాలి అని అనుకుంటారు కానీ అది చేసింది ఎంతకాలం ఉండాలి, ఏ సస్టైనబుల్ ఫ్యాక్టర్స్ మీద ఉండాలి అనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. లైక్ ఇఫ్ ఇట్ కమ్స్ టు టూరిజం ఆర్ ఎవ్రీథింగ్, ఏ ఇనిషియేషన్ తీసుకున్నా లైక్ వెన్ అ పార్టీ కమ్స్ ఇన్ టు పవర్, వాళ్ళు స్టార్ట్ చేసే ప్రతి దానికి డెవలప్మెంట్ లైక్ ఇంత సర్టన్ టైంకి అని అనుకుంటారు. అండ్ చేసే డెవలప్మెంట్ కూడా ఎన్ని రోజులు ఉంటుంది అండ్ హౌ సస్టైనబుల్ ఇట్ ఇస్ అనే ఫ్యాక్టర్ చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. ప్రెసెంట్ ఎగ్జాంపుల్ లైక్ వీఆర్ హ్యావింగ్ స్టాచ్యూ. అదే ఇక్కడ విజయవాడలో కూడా వీ హ్యావ్ అ స్టాచ్యూ కదా, బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ. దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేయొచ్చు, టూరిజం జనరేట్ చేయొచ్చు అని చాలామంది ఆలోచిస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ గుడ్ బికాస్ ఫర్ ది డెవలప్మెంట్. కానీ ఆ మెటీరియల్ యూసేజ్, the metal or thing, the heat it produces, because I am an architecture student, sir, so I know how it will affect the environment or any else sustain aiddi maha aithe ani calculations chaala maak telustundi as students. Kani evaraithe chestunnaro the statue it can sustain, sir, but adi heat anta effect chesiddo aa area lo unna heat it will develop. Emits heat because of the material they had used. It can sustain because it is strong metal, everything. It can sustain for maybe 20 years. What I make is in the name of development, In the name of development, the devastation it causes to the environment. Are you ensuring environmental development also? Basically, I'm quite an environmentalist personally. The reason why the reason why I came into politics in Taniki, I want to lead a very Gandhian life long back. To post a few films తర్వాత I want to lead a very Gandhian life. ఏది మన వినోబా భావే, అన్నా హజారే లాగా, రేలేగావ్ సిద్ధి లాగా ఉండే అన్నా హజార్ అలాంటి ఒక ఐడియలిస్టిక్ విలేజ్ ఊహించుకొని వాళ్ళు చేద్దామంటే దట్స్ ద రీజన్ ఐ బాట్ ఎ ఫార్మ్ టు డెవలప్. మనం ఏం ప్రపంచాన్ని మార్చలేకపోయినా ఆల్వేస్ ఐ బిలీవ్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. Do whatever is possible within your capacity.
సో నేను అలా స్టార్ట్ చేసినప్పుడు ఏమనిపించిందంటే, నేను అన్ని సెల్ఫ్ సస్టైనింగ్ అన్నీ చేశాను, కానీ ద ప్రాబ్లమ్ ఈజ్ చుట్టుపక్కల అంతా కూడా డెవలప్మెంట్ స్టార్ట్ చేశాను. రోడ్స్, ఎస్సీజెడ్లు స్టార్ట్ చేసేటప్పటికి నేను ఒక్కడిని కూర్చొని ఏం చేయలేకపోయాను. సో ఫైనల్లీ అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు ద పొలిటికల్ ప్లానింగ్. సో మనం ఎన్ని మాట్లాడినా ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఎవరికి కావాలి? మీరు చెప్పింది how do you create a tourism and some kind of ecosystem, even for example to bring in Ambedkar. Baba Saheb Ambedkar is always to do what he has done for the society. Gurtu avasaram, but can we do it without damaging the environment? That's your point you want to make. But a will ever goes, the political leaders here ravali. It is never one way. It is always multiple ways or two ways manakuన్న సొసైటీలో. నేనేం పెట్టుకున్నానంటే, దట్స్ వై ఐ మేడ్ ఇట్ ఎ పాయింట్ టు ఇన్వాల్వ్ లాట్ ఆఫ్ యూత్ ఇన్ అ పొలిటికల్ సిస్టమ్. వై ఐ టుక్ 10 years అంటే